ప్రస్తుతం బెజవాడలో పరిస్థితి మొన్నటి బెజవాడ ఈ రోజు బెజవాడ చూడండి అన్నట్టుగా ఉంది. నిత్యం రద్దీతో ట్రాఫిక్తో కలకల్లాడిపోతూ ఉండేది. ఎక్కడెక్కడి నుంచో ఆ కాళేశ్వరం మార్కెట్కి, వన్ టౌన్ మార్కెట్లకి జనం రావడం, రద్దీతో నిండిపోయి చాలా హడావుడిగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం బెజవాడ పరిస్థితి చూస్తూ ఉంటే కృష్ణ అనేదే మొత్తం పొంగి పొర్లు బయటకు వచ్చేసిందా, లేదంటే కృష్ణ మొత్తం విజయవాడ అంతా చెరువులుగా మారిపోయినాయా, చెరువులు ఏర్పాటు చేశారా అన్నట్టుగా, కాలువలుగా మారిపోయినాయి అన్నట్టుగా బిక్కుమంటున్నారు జనం. బతుకు జీవుడా అంటూ ప్రాణాలు చేతిలో పెట్టుకొని ఎప్పుడూ లేనిది కారుల్లో తిరిగేవారు బోట్లెక్కి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి. ప్రతి సినిమా ముందు ఒక డైలాగ్ వస్తుంది, ఏమైంది ఈ నగరానికని. ఇప్పుడు బెజవాడను కూడా అలాగే పిలవాల్సి వస్తుందేమో, ఏమైంది ఈ నగరానికని. అసలు ఏంటి ఇది స్థితి, కారణం ఏంటి, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా ఎక్కడెక్కడో వరదలు వెలియాల గురించి మాట్లాడుకునేవాళ్ళం మనం ఇప్పుడు, గుజరాత్లో అక్కడ ఇక్కడ. కానీ పక్కనే ఉన్న బెజవాడలో ఈ పరిస్థితి అసలు అంటే 100 ఏళ్ళ క్రితం లేదంటే 30 ఏళ్ళ క్రితం కృష్ణా నదికే ఇది ఫస్ట్ టైం ఈ స్థాయిలో నీరు రావడం. 11.25 వేల క్యూసెక్, లక్షల క్యూసెక్లు అయితే 11.20 వరకు వచ్చేసింది. ఎప్పుడూ చూడలేదు ఈ లెక్కలన్నీ. మీరు బెజవాడకు సంబంధించిన వ్యక్తే కాబట్టి చూసారా గతంలో ఇలాంటిదైనా? అసలు ఏంటి కారణం? తప్పిదంగా చూడాలా, ప్రకృతి విలయ తాండవం అని చెప్పి లైట్ తీసుకోవాలా? ఇప్పుడు ప్రకృతి ప్రభావవంతమైనటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటిది చాలా కూల్గా పరిష్కారం అయిపోయింది. గత లోపాల కారణంగా ఇది గతంలో ఎదురైన సవాళ్ళని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా సెటిల్ చేసుకున్నాం. ఎలా అంటే గతంలో 150 ఏళ్ల క్రితం వచ్చినటువంటి వరద హయ్యెస్ట్ 9.5 లక్షల క్యూసెక్. అది వచ్చినటువంటి సందర్భంలో బెజవాడ ఇప్పటికి మళ్ళీ హైవే ఇవన్నీ లేవు, ఊర్లన్నీ మునిగిపోయింది. అప్పుడు ఊరు మ్యాక్సిమం అటు పక్కన గట్టెనక ప్రాంతం అంతా మునిగిపోయేది. ఇటు కృష్ణలంక అంతా హైవే ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు హైవే అంతా మునిగిపోయేది. అవన్నీ నడిచేది. పెదపులిపా గెలిపోక అవన్నీ కూడా కొట్టుకుపోయాయి. అవనిగడ్డ ఆ ఏరియాలన్నీ కూడా సఫర్ అయ్యాయి ఆ రోడ్లు. తర్వాత వచ్చేటప్పటికి దాన్ని ఆ తర్వాత కాలంలో అవనిగడ్డ ఆ రోడ్లలో ఆక్విడిక్టులు కట్టుకోవడం, పరిస్థితులు సెటరేట్ చేసుకోవడం, వాటితో అక్కడ పరిష్కారం అయిపోయింది. అలాగే తర్వాత కాలంలో 5 లక్షల అంటే 5 అడుగుల ఎత్తు అని, 6 అడుగుల ఎత్తు, 7 అడుగుల ఎత్తు ఇట్లాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు 10 అడుగుల దాకా ఎత్తు వరకు కూడా ప్రాబ్లం లేదు దాంట్లో. నిన్న చాలా పెద్ద ప్రమాదం తప్పింది మనకి. 2009 సంవత్సరంలో నేను ప్రత్యక్షంగా దాదాపు 15-20 రోజులు కూర్చోవాల్సి వచ్చింది రోడ్ల మీదనే. రాత్రిపూట అక్కడే పడుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే అప్పుడు ఆ పైనుంచి ఆల్మట్టి ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి కుండపోత వర్షాల కారణంగా కంటిన్యూ వరద వస్తుందని అంచనా వేసి నాగార్జున సాగర్ గేట్లు ఓపెన్ చేసి పెట్టేశారు, శ్రీశైలం గేట్లు ఓపెన్ చేసి పెట్టేశారు. అప్పుడు వాటర్ మేనేజ్మెంట్ చేశాడు రోసే చాలా పర్ఫెక్ట్గా కూర్చుని. ఆ రోజున నీళ్లు ఇక్కడికి వచ్చి ఇక్కడ అప్పుడు కూడా లెక్క కట్టారు. దాదాపు 20-21 రోజు నాకు బాగా గుర్తు. ఆ టైంలో అక్కడ నీళ్ళన్నీ ఎట్లా ఉండేదంటే, ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా, సీతమ్మవారి పాదాలు, అక్కడ పెట్టుకుని కూర్చునేవాళ్ళ. బ్యారేజ్ దగ్గర లైవ్లు ఇచ్చేసి రాత్రిపూట అక్కడే పడుకునేవాడు. ఏ టైంలో వాటర్ ఎట్లా ఉంటుంది, అందులో నైట్ కూడా లైవ్లు ఇచ్చేవాడు. ఎందుకంటే పబ్లిక్ అందరూ టెన్షన్గా ఉన్నారు అప్పుడు బాగా. ఎందుకు 150 ఏళ్ల తర్వాత వస్తున్న వరద, అది తేడా వచ్చిందంటే ఊరిని కుమ్మేస్తుంది అనే భయంతో వణికిన రోజులు. అందుకని అక్కడే కూర్చుని ఎప్పటికప్పుడు పబ్లిక్ ప్యానిక్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి వివరాలను చెప్తూ చేసుకొచ్చాం. అప్పుడు 10,50,000, 10,60,000 క్యూసెక్కుల దాకాను వచ్చింది ఆ టైంలో హైయెస్ట్. ఎందుకంటే ముందు ఎప్పటికప్పుడు రిలీజ్ చేసేయడం, ముందు ఖాళీ పైనుంచి వస్తుందంటే ముందు మనం ఖాళీ చేసేయాలి ఇక్కడ. అప్పుడు ప్రాబ్లం తక్కువ ఉంటుంది. పులిచెంతలా ఉంది మనకి, పులిచెంతలా ఖాళీ చేసేయడం, ఇక్కడ ఖాళీ చేసాం అనుకోండి. అప్పుడు అదే చేశారు. పైన ఉన్న మొత్తం ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచెంతల, ఈ ప్రకాశం బ్యారేజ్ అన్ని ఖాళీ చేసి వదిలిపెట్టేసి, దాంతో వచ్చిన వాటర్ వచ్చినట్టు సముద్రంలోకి వెళ్ళిపోయింది, కొంత కంట్రోల్లో. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఏమైపోయింది, ఎమర్జెన్సీ వాటర్. ఇది అసలు తెలియలా, అకస్మాత్తుగా పైనుంచి ఎంత హెచ్చరికలు లేవు మనకి. ఇట్లా 20 రోజులు 30 రోజుల ముందే ఉంది, 2-3 రోజుల ముందే కదా గబక్క మిగిలినాయి. దాని అందులో ఇంత 11 లక్షల క్యూసెక్కులు అంత అనుకోలే. మొన్న ఏమన్నారంటే 7.5 లక్షల దాకా వస్తుంది, 6.5 నుంచి 7 లక్షల క్యూసెక్కులు, మాక్సిమం 8 లక్షలు వస్తాయి. గతంలో ఓసారి 9 లక్షల క్యూసెక్కులు వచ్చింది, తర్వాత 10.5 లక్షలు వచ్చింది. అవి 90లో ఒకటి, ఇట్లా 2008 ఒకటి, ఇట్లా లెక్కలు వేసుకున్నారు. ఇట్లా టోటల్ అట్లాంటిది ఏకంగా 11.5 లక్షల క్యూసెక్కులు అంటే అది మేనేజ్ చేయడం ఆషామాషిగా, అది చక్కగా పర్ఫెక్ట్ గా మేనేజ్ చేసింది బాబు సర్కార్. రెండవ పక్కన ఏంటంటే అధికార యంత్రాంగం ప్లానింగ్, అదంతా కూడా ప్రభుత్వం ఆటోమేటిక్ గా వాళ్ళు ఓకే అంటేనే కదా చేయగలిగేది, చేశారు. రెండవది
ఆ రిటైనింగ్ వాల్ కట్టు ఉండటం వల్ల ఆ ప్రాంతం అంతా కంట్రోల్ అయ్యింది. వాస్తవంగా గనక ఇదివరకు అప్పుడు 2009లో జరిగినప్పుడు, ఇప్పుడు మీరు హైవే చూస్తున్నారు కదా బస్ స్టాండ్ దగ్గర, అదంతా వాటర్ వచ్చేసింది, కృష్ణనీళ్ళు ఆ మెయిన్ రోడ్డుని టచ్ అయ్యింది. ఈవెన్ అక్కడ ప్రకాశం బ్యారేజీ దగ్గర సీతంవారి పాదాల దగ్గర కూడా రోడ్డుని టచ్ అయింది వాటర్. అంటే ఆ పైన ఇప్పుడు ఘాట్ కిందకి ఎక్కడికో కనబడుతుంది కదా, పైన మెట్టు దగ్గర నుంచినే కాకుండా పైదాకా వాటర్ వచ్చేసింది ఆ రోజుల్లో. అంటే అది ఆ రోజున ఉన్నటువంటిది. ఇవాళ అంత అక్కడ ఆ ప్రాబ్లం రాలే, చకచక డిస్ట్రిబ్యూట్ చేయగలిగారు. అది ఒక పర్ఫెక్ట్ ప్లాన్. కానీ ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే అందరికీ, మీరన్నట్టు 11.5 లక్షల క్యూసెక్లు వాటర్ రావడం అనేది చాలా భారీ హెచ్చరిక అంత రావడం. కానీ రిటైనింగ్ వాల్ టాపిక్ వచ్చి, ఇంతకుముందు రిటైనింగ్ వాల్ ఉండేది కాదు. రిటైనింగ్ వాల్ అనేది మనం చూసాం, మన ముందే నిర్మించారు. కాకపోతే ఇంతకుముందు విజయవాడలో ఇలాంటి వరదలు వచ్చిన ముందు కృష్ణలంక చుట్టుపక్కల ఈ కండ్రికి ఇలాంటి కొన్ని ప్రాంతాలకు మునిగిపోయాయి తప్ప అజిత్ సింగ్ నగర్ ఇప్పుడు ఆ ప్రాంతాలు గతంలో మునిగిన దాఖలాలు లేవు. అంటే ఎప్పుడు కూడా ప్రకాశం బ్యారేజ్ అవతల అన్నట్టుగా ఉంటుంది వాటర్. మనం నార్మల్గా చూస్తే ఇటే ఉంటుంది తప్ప ఇది కంప్లీట్ గేట్లు క్లోజ్ చేసి ఉంటే ఎప్పుడో కానీ నీటిని ఇటువైపుకి విడిచిపెట్టరు, ఎందుకంటే దిగువ చేస్తే అక్కడ పంటలు నాశనం అయిపోతే ఏదో కారణాలు. కానీ ఇప్పుడు ఆ రిటైనింగ్ వాళ్ళు ఎంతవరకు కాపాడింది, ఎంతవరకు కొంప ముంచింది? అంటే అసలు దీనికి దానికి సంబంధం లేదు. సింగనగర్ వరదకి కృష్ణానదికి అసలు సంబంధం లేదు. కృష్ణానది వరద బుడమేరు మూలం, ఇది కృష్ణానది. ఇది రిటైనింగ్ వాల్ అనేది కృష్ణలంకని కాపాడగలిగింది. కృష్ణలంకకి ఇదివరకు ఏంటంటే, ఇప్పుడు మా చిన్నప్పుడు మేము కాలేజీ స్కూల్ చదివేటప్పుడు, నేను విజయవాడ వచ్చింది 10th క్లాస్ అప్పుడు. ఇప్పుడు మీరు విజయవాడలో ఈ కృష్ణవేణి మోటెల్ ఉంది కదా, అప్పట్లో అదంతా నిండిపోయే ఏరియా. అవును, వరద వచ్చిందంటే ప్రాంతం అంతా నిండిపోతుంది. అక్కడ హైవే మీదకి నీళ్ళు వచ్చేసి మేము యువతల పక్కన ఉండేవాళ్ళం కుమరపాలెం సెంటర్ లో. మా కళ్ళ ఎదురుగుండా కృష్ణానది మా ముందు దాకా ఉండేది, అక్కడ దాకా వచ్చేసేది వరద వస్తే మా చిన్నప్పుడు. ఆ తర్వాత కాలంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలియదు, అంటే మేము కాలేజీ డేస్ లో లోపల ఉన్నప్పుడే అక్కడ అంటే అప్పుడు ఏంటంటే కట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఆ కృష్ణవేణి మోటెల్ అంటే అక్కడ పున్నమి ఘాట్ ఉంది కదా, పున్నమి ఘాట్ దగ్గర రోడ్డు పక్కన ఒక చిన్న కట్ట కనబడుతుంది. ఆ కట్ట వెనకాల ఇప్పుడు ఇల్లు అవన్నీ పెద్ద పెద్ద భవనాలు అపార్ట్మెంట్లు అవన్నీ వచ్చినాయి కదా, అప్పుడు అవి ఉండే కదా ఎన్ని పాకలు. ఆ ప్రాంతం అంతా అక్కడ రావి చెట్టు దాకా కనెక్ట్ అయ్యి మొత్తం కూడా కట్ట లోపల ప్రాంతం అదంతా. ఆ కట్ట లోపల ప్రాంతం అంతా కూడా పాకలది ఆక్రమించుకుని ఉన్నటువంటి అవి ఉండేది. అవి మునిగే వాళ్ళందరూ ఇటు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. అక్కడ ఈ వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఆ కట్ట దాటి యువతలకు వస్తుంటే పెద్దదని అప్పుడు. ఇటు కృష్ణలంక అయితే హైవే మీదకి వచ్చేసేవాళ్ళు. అంటే అక్కడ దాని వెనకాల ఇప్పుడున్న కట్ట ఉంది కదా, ఇటు పక్కనేమో కాలువగట్టు మీద పాకలు ఉండే, ఇటు పక్కన పాకలు ఉండే, ఇది కృష్ణలంక వైపు కూడా. అప్పుడు అక్కడ దాకా పాకల దాకా ఆ రోడ్డు దాకా టచ్ అయ్యేది, అదే కట్ట. అసలు వాస్తవంగా మనం చూసే హైవే అది కట్టది, కర్రకట్టది. దాన్ని తర్వాత హైవే కిందకి మార్చారు ఎక్స్పాండ్ చేసుకుంటూ, అక్కడ దాకా టచ్ అయ్యేది. తర్వాత కాలంలో ఏం చేశారంటే, ఇప్పుడు లోపల ఇవాళ రిటైనింగ్ వాల్ కట్టారు కదా, ఆ రిటైనింగ్ వాల్ ఏది కృష్ణానది లోపల భాగం, దానికి దీనికి మధ్యలో ఇంకొక కట్ట ఉంది, కృష్ణలంక కట్ట అంటే అది. అసలు ఆ కట్ట రావడం వల్ల అంతకు ముందు ఏంటంటే ఈ హైవేని టచ్ అయ్యేది కాస్త, ఆ తర్వాత ఆ లోపల కట్ట కట్టడం వలన ఆ మధ్యలో ఉన్న ఇళ్ళన్నీ బాగుపడ్డాయి, మంచి మంచి బిల్డింగ్స్ అయ్యి వచ్చేసినాయి, ప్రాబ్లం లేకుండా ఆ ఏరియా అంతా మునక్కుండా కాపాడబడి సేఫ్ జోన్ లోకి. ఇప్పుడు అప్పుడు ఏం చేశారు, ఆ తర్వాత ఆ లోపలికి వెళ్ళి కట్టారు ఇక్కడ. అంటే ఎప్పుడైతే మీకు ఎట్లా ఉంటదంటే, ఆ గోడ కట్టారు, కట్టిన తర్వాత ఖాళీ స్థలం ఉంది కదా, కదంతా ఎవరికాడు పాకలేసుకున్నాడు, ఆక్రమించుకున్న తర్వాత పట్టాలు ఇచ్చారు, అక్కడ జనాలు సెటిల్ అయిపోయారు, బిల్డింగ్లు అయిపోయింది. ఇక అక్కడ ఉన్న మరి పేదలు ఎక్కడికి వెళ్ళాలి? ఈ స్థలాలు పేదలు అమ్మేసి ఉంటారు, వాళ్ళు ఇల్లు కదా పాకని అమ్మేశారు, స్థలం పెట్టుకుని ఇల్లు కట్టేసుకున్నాడు ఎవడో, వాళ్ళలోనే ముందు. తర్వాత మధ్య తరగతి వెళ్ళి దూరతారు, తక్కువకి వస్తుంది కదా అని. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, మరి ఇక్కడ అమ్ముకున్నాడు మళ్ళీ లోపల వెళ్ళి కృష్ణానది లోపల పాకలేసుకున్నారు, అక్కడ మునుగుతున్నదని ఆ కృష్ణానదికి ఇంకొక కట్టేశారు. ఇప్పుడు రిటైనింగ్ వాల్ అంటే అది వాస్తవంగా అది తెలుగుదేశం హయాంలో గద్దె రామ్మోహన్ ఉన్నప్పుడు ఒక ప్లాన్ చేసి అటు పెదపులిపాక వైపు నుంచి కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వచ్చారు. అది కొంత దగ్గర ఆగిపోయింది. తర్వాత జగన్ వచ్చాక ఆ మొత్తం రిటైనింగ్ వాల్, దేవినేని అవినాష్ వీళ్ళు మాట్లాడాక మొత్తం రిటైనింగ్ వాల్ కృష్ణలంక దాకా అన్నటువంటిది పూర్తిగా కట్టుకొచ్చారు. దాంతో ఇప్పుడు కృష్ణలంక వాసులకి పూర్తిగా కష్టం తీరింది. ఒక రకంగా అది సేఫ్ జోన్ అయింది వాళ్ళకి.
కానీ కొన్ని ప్రాంతాలు మునిగిపోవడం పూర్తిగా ఇంత ముందు ఎన్నడూ లేనట్టుగా. అదే టైంలో ప్రభుత్వం అందించిన సహాయ చర్యకి విషయంలో చంద్రబాబు గారు హీరో అయ్యారా, లేదంటే ఆయన ఇంకా జీరోగా చూడాలి? ఇక్కడ లోపం ఏంటంటే కృష్ణానది మేనేజ్మెంట్ విషయంలో చంద్రబాబు శభాష్, బుడమేరు ముంపు విషయంలో చంద్రబాబు పక్కా ఫెయిల్యూర్. ఎందుకంటే బుడమేరు మొన్న శనివారం సాయంత్రం 6:30 గంటలకి కొండపల్లి దగ్గర 2 ప్రదేశాల్లో బ్రీచ్ అయింది. అసలు ఎందుకు బ్రీచ్ అయ్యింది? బుడమేరు అవ్వకూడదే. బ్రీచ్ ఎందుకు అయిందంటే వాటర్ని ఎప్పటికప్పుడు, అది వాస్తవంగా అప్పట్లో బుడమేరు డిజైన్ సిస్టమ్ ఏం చేశారంటే, అంతకుముందు బుడమేరు ముంపు ఎప్పుడు చూస్తుండేవాళ్ళం. ప్రకాష్ నగర్లో పడవలేసుకు తిరిగిన వాళ్ళం మేమేమో, అవన్నీ నడిచినాయి, కవర్ చేసినటువంటి వాళ్ళమే. అయితే దేవినేని ఉమా మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ బుడమేరు సమస్యకి శాశ్వత పరిష్కారం చేసేసామని ప్రకటించారు. ఇప్పుడు మీరు విజయవాడ సింగనగర్ దిగారనుకోండి, ఆ లెఫ్ట్ సైడ్ ఇందిరానాయక్ నగర్ ఉంటుంది, ఇప్పుడు పోలీసులకు అమ్మింది అది. అక్కడి నుంచి బిగిన్ చేస్తే అంతా కట్టే. ఆ కట్ట ఎక్కడ దాకా ఉంటుంది? మీరు ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది కదా, ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు అంతా కూడా కట్టాటు. ఆ లెఫ్ట్ సైడ్ అంతా కట్ట లోపల భాగం అది. ఆ రైట్ సైడ్ అంతా మామూలు ఇదనమాట సింగనగర్, ఇదే కుందావరి కంట్రిక, ఉడా కాలనీ, ఇవన్నీ ఇటు రైట్ సైడ్ కి ఉంటాయి. లెఫ్ట్ సైడ్ అంతా కట్ట లోపల భాగం. ఇది కట్టాక ఇది ఈ బుడమేరు వాటర్ ని మేము డైవర్షన్ చేసి తీసుకెళ్లి కృష్ణానదిలో కలిపేస్తున్నాం, ఇంకా అసలు ఇక్కడ ప్రాబ్లం లేదు అని చెప్పేశారు ఉమా. కాబట్టి సెట్ రైట్ అయిపోయింది అనుకున్నాం. అంటే పులిచింతల కాలువ వెళ్ళింది కదా, ఈ వాటర్ని పులిచింతల కాలువలోకి మళ్ళించేసి బుడమేరు వాటర్ని దాని నుంచి ఇబ్రహీంపట్నం BTPS దగ్గర నుంచి కృష్ణానదిలోకి కలిపాడు కాన్సెప్ట్. అయితే అక్కడ తేడా ఎక్కడ వచ్చిందంటే, నిన్న వినబడుతున్నటువంటిది ఏంటంటే BTPS దగ్గర ఈ కూలింగ్ కెనాల్లో కనుకుంటా ఇది కలిపింది. ఆ కూలింగ్ లేకపోతే హాట్ వాటర్ కెనాల్లోకి కలిపారు దీన్ని. అక్కడ వాస్తవం ఏంటంటే కొంచెం ఈ పైప్ లైన్లు చాలా పెట్టున్నాయి దాంట్లో. అక్కడ ఈ ఓవర్ఫ్లో వాటర్ని అక్కడ కనుక ఎవరు మేనేజ్ చేయలేకపోయారో తెలియదు, అది ఇరిగేషన్ BTPS ఫెయిల్యూరో తెలియదు. వాళ్ళు గేట్ ఎత్తకుండా ఆపు కూర్చున్నారు. నీళ్ళు వస్తున్నప్పుడు ఫ్లో వదిలేయాలి. వదిలేస్తే అక్కడ ఆ లోపల ఉన్నటువంటి వీటికి ఇది ఉంటాయి కదా, హీటర్స్, టర్బైన్స్ అవి అంటారు కదా, అవి చల్లబడడానికి అక్కడ దించుతారు. కూల్ వాటర్ లో దించితే అది హాట్ వాటర్ అవుతుంది, బయటకు వస్తుంది. అక్కడ కూల్ వాటర్ కెనాల్, హాట్ వాటర్ కెనాల్ అని ఉంటుంది. బొగ్గు బాగా మరిగిన తర్వాత మనకు కరెంట్ వచ్చేది బొగ్గులో నుంచినే కదా, మళ్ళీ ఆ బొగ్గు అట్లా వస్తూ ఉంటది. అది శాంతం అట్లాగే వదిలిపెడితే ప్రమాదం కాబట్టి దాన్ని నీళ్లలో ముంచుతారు. ఆ నీళ్లలో ముంచేది అవతల ఉన్నదేమో కూలింగ్ కెనాల్, అంటే మామూలు వాటర్ కెనాల్. యువతలకు వచ్చేది అది కాలిన తర్వాత, అది ముంచిన తర్వాత వచ్చేది హాట్ వాటర్ కెనాల్ అంటారు అనమాట. ఆ హాట్ వాటర్ కెనాల్లోకి రావాలంటే ఇది కూల్ కెనాల్లోకి కలిపినట్టున్నారు. ఇప్పుడు అది గేట్ క్లోజ్ చేసేసారు, వాళ్ళ లెవెల్ కోసం చేశారో ఏంటో తెలియదు. అందువలన అది అట్లాగే ఉంచడం వల్ల, అంటే వాళ్ళు ఆ లెవెల్లో లేకపోతే అది మునగడదు, కరెంటు ప్రొడక్షన్ ప్రాబ్లం వస్తుంది. అది అట్టా చేయడం వలన వాళ్ళకి ఇరిగేషన్ కి సమన్వయం లోపించడం వల్ల నీళ్లు అట్టాగే ఉండేటప్పుడు పైన కొట్టుకుపోయింది 2 చోట్ల, గండు పడినప్పుడు శనివారం సాయంత్రం 6:30కి ఒకటి, 7:30-8కి 2 పడినాయి. ఆ ఊరు వాళ్ళందరికీ తెలుసు గండిపడింది చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళది అక్కడున్న సోషల్ మీడియా గ్రూపుల్లో పెట్టుకున్నారు, వాట్సాప్ గ్రూపులు. బయట ప్రపంచానికి తెలియలే, ఇరిగేషన్ వాళ్ళకి తెలియాలి కదా. శనివారం మరి సెలవు తీసుకున్నారని తెలియదు. వాళ్ళందరూ కూర్చునేటప్పటికి ఆ వాటర్ డైరెక్ట్గా వచ్చేసి ఇటుకి వచ్చేసింది. కనీసం రాత్రి అలర్ట్ చేసుంటే, సాధారణంగా ఇట్లాంటిది గతంలో మేము చాలా చూసాం, మేము కవరేజ్ చేసేవాళ్ళం కాబట్టి సిటీ కేబుల్లో ఉన్నా, లేకపోతే తర్వాత తేజాలో ఉన్నా, TV9లో ఉన్నా, ఆ ఇంటిమేషన్ రాగానే మేము ఆ ఏరియాలకు వెళ్ళి ఎలా ఎవాక్యుయేట్ చేస్తున్నారు షూట్ చేయటం, వార్తలు ఇవన్నీ చూసిన వాళ్ళం. ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి, ఆ తర్వాత శిబిరాలు ఏర్పాటు చేయాలా, ఆహారం ఏర్పాటు చేయాలి, ఇవన్నీ అసలు అదొక యుద్ధ ప్రాతిపదికన చేసేటటువంటి ఒక దాని క్రైసిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది బెజవాడకి ఒక కొట్టిన పిండి. ఏళ్ల తరబడి వరదలు చూసి అలవాటు పడిపోయాయి. ఏడాదికి 2 వరదలు చూసేవాళ్ళం. కాబట్టి అట్లాంటి అలవాటు పడ్డటువంటి వాళ్ళం తర్వాత ఆల్మట్టి కట్టిన తర్వాత అదంతా కృష్ణ వరదలు తగ్గినాయి, బుడమేరు వరదలు కూడా తగ్గిపోయినాయి. బెజవాడ సేఫ్ అనుకుంటుంటే ఒక్కసారి బెజవాడ అంటే భయం ముట్టించేటటువంటి పరిస్థితి ఇచ్చింది అధికారుల సమన్వయ లోపం. ఆ వాటర్ వస్తుంటే ఉదయం 6:30కి నీళ్ళు ఇళ్లలోకి వస్తుంటే కానీ తెలియదు ఎవరికి. అప్పటిదాకా ఏమనుకుంటున్నారు, ఆ రోడ్డు మీద వర్షపు నీళ్ళు అంటే అటు మెయిన్ రోడ్డు మీద పోతున్నాయి, మనకేం లేదు అని సందులో వాళ్ళం. ఒక్కసారి సందులో నుంచి ఇటు అటు అన్ని వైపుల నుంచి వచ్చేటప్పటికి కట్టు బట్టలతో రోడ్డు మీద పరుగులు పెట్టారు. పరుగులు పెడితే ఎటేళ్లలో తెలియదు, ఎదురుగున్న డాబాల పైకి ఎక్కారు, లేకపోతే వాళ్ళ డాబాల మీదకి ఎక్కారు. డాబాలు లేనటువంటి వాళ్ళకి సమస్య అయిపోయింది. అక్కడ ఏంటంటే రాజీవ్ నగర్, కుందావరి కండ్రిక, సింగనగర్ ప్రాంతాల్లో అనేకము అప్పట్లో ఫ్రీగా ఇచ్చిన ఇళ్ళు.
అక్కడ ఉన్న 2.5 లక్షల ఇళ్ళు దాదాపు 1.5 దాకా ఫ్రీ ఇళ్ళే. తర్వాత కొనుక్కుని కట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చిన ఇళ్ళు అంటే ఎంత ఉంటాయి, సింగిల్ ఫ్లోర్, ఒక సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ అయ్యాయి. వాటిని కట్టించుకున్న వాళ్ళు పైన వాళ్ళు హ్యాపీ. ఇట్లా సింగిల్ గా ఉన్నటువంటి వాళ్ళు నిన్న వాటర్ లో ఎటు పోవాలో తెలియదు, ఎవాక్యుయేట్ చేసేది లేదు, తీసుకెళ్లేటువంటి టీములు లేవు. ఒక్కసారి కొంతమంది ఏమో చెట్లను పట్టుకుని ఏలాడుతూ ఉండిపోయారు. కుందవరి కండ్రిక, రాజీవ్ నగర్ ఇట్లాంటి వాటిట్లో ఆ గోడలు ఎక్కేసేసి ఆ చెట్లను పట్టుకుని నుంచుని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక రోజంతా కూడా వాటర్ ఫ్లో నడుస్తున్నంత సేపు అంతే. కార్లు పోయినాయా, 2 వీలర్లు పోయినాయా, మొత్తం ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోయి సామాన్లు కట్టు బట్టలతో నిలబడి ఉన్నారు ఇవాళ. ఎందుకంటే ఏం తీసుకెళ్ళడానికి వీళ్ళే. కానీ విషాదం ఏంటంటే 16 మంది చనిపోయారు అనేది అఫీషియల్ గా ప్రభుత్వం ప్రకటించింది. క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి వచ్చింది కాబట్టి కేరాఫ్ గా చంద్రబాబు గారిని చూడాలా. క్రైసిస్ మేనేజ్మెంట్ కి ఆయన కంటిన్యూగా అక్కడే ఉండడం, అక్కడే తిరగడం. ఎందుకంటే ఓకే, వాళ్ళ మీడియా చెప్పినా ఎవరు చెప్పుకున్నా 74 ఏళ్ళ వయసులో 14 గంటల పాటు నిర్విరామంగా అక్కడే ఉన్నారు. అజిత్ సింగ్ నగర్ ఎన్ని తిరిగారు, వాళ్ళందరినీ పరామర్శించారు అనేది అది ఒక హడావుడిగా మాత్రమే చూడాలి. క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే మనం తిరగడం కాదండి, జనం తిరగాల, ప్రజలకు పని జరగాలి. మనకి ప్రచారం కాదు కావాల్సింది, పని చేసే ప్రచారం జరగాలి. అక్కడ ఫస్ట్ చంద్రబాబు స్పాట్కి వెళ్ళగానే ఏమవుతుంది, అందరు అధికారులు ఈయన వెనకాల తిరగాలి. ఈయన వదిలేసి ఆడిదో నాడు లోపలికి వెళ్ళి పని చేసుకోలేడుగా. ఇంకొకటి సమన్వయం అన్నటువంటిది నేను నిన్న 2 రోజుల పాటు ప్రత్యక్షంగా అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే సమన్వయ లోపం అన్నది. రెవెన్యూ అధికారులు అక్కడే ఉన్నారు, లోపల ఆహారం లేదని కొట్టుకుంటున్నారండి. ఫైర్ డిపార్ట్మెంట్ అక్కడే ఉంది, ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళకి సంబంధించిన బోట్లు ఉన్నాయి. ఆహారం పంపించమంటే అవి తెప్పించింది దాన్ని ఏమంటారు, ఎవరికైనా క్రైసిస్ వస్తే తీసుకురావడానికి, అంటే ఎవరైనా చనిపోయే పరిస్థితి వస్తే అట్లాంటివి వస్తే తీసుకురావడానికి. అది మొదటి గంటల్లో అంటాం. తర్వాత ఆహారాన్ని పంపించాలి కదా. ఇది కూడా తినలేక చచ్చిపోతే కూడా ఏమవుతుంది, చివరికి ఆ ఏరియాలో ఎట్లా ఉందంటే పట్టుకుని వదిలేసి కొట్టుకుపోయి చచ్చిపోతే శవాన్ని తీసుకురావడానికి లేక చేతులతో తీసుకొచ్చినటువంటివి ఉన్నాయి. మంచాలు కూడా ఇలా తిరగేసి ఇక అసలు నిజంగా చెప్పాలంటే మీకు ఈ రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం అంతానేమో నడుములోతో వచ్చింది. వాళ్ళు చివరికి కర్రలు పట్టుకుని ఏది మంచినీళ్ళ కోసం కర్రలతో వచ్చి రోడ్డు మీదకి వస్తే మంచినీళ్ళ ఏరియాలు ఎక్కడ లేవు. నేను ప్రత్యక్షంగా చూసా. అక్కడ ఈ ఇప్పుడు రామవరపేట రింగ్ రోడ్డు ఉంది కదా, ఈ రింగ్ రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ ఒక అపార్ట్మెంట్ ఉంది, రీసెంట్ గా కట్టింది, రోడ్డు కానుకున్నాను. వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇండ్లలో వాళ్ళకి ఈ గ్రౌండ్ వాటర్ ని ప్యూరిఫైర్ చేసేది ఏదో ఉంటది కదా, మినరల్ వాటర్ కింద ఆ ప్లాంట్ ఉంది వాళ్ళ, ఆర్ఓ ప్లాంట్ లో నీళ్లు పట్టుకోవడానికి ఒప్పుకున్నారు వాళ్ళు. దాంతో చాలా మంది పట్టుకున్నారు. అది ఒక పూట మొన్న ఇప్పుడు ఇది ఆదివారం మధ్యాహ్నం దాకా జరిగింది, 9:30 10 11:30 దాకా. తర్వాత చూస్తే అందులో మురికి నీళ్ళు రావడం బిగినింది. అదేంది వరద నీళ్ళు వచ్చేసినాయి కదా, అందులో మురికి నీళ్ళు రావడం బిగినాయి. దాంతో నీళ్ళు పట్టుకోవడం లేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. వీళ్ళు రామవరప్పాడు వెళ్ళారు, అక్కడ నీళ్ళు అయిపోయినాయి. చివరికి బెంచ్ సర్కిల్ ఎక్కడికెక్కడికో తిరిగారు పాపం. నిజంగా ఏది ఒక అవి ఉంటాయి కదా వాటర్ క్యాన్స్, అవి పెట్టుకుని మగాళ్ళు. తర్వాత ఫుడ్ లేదు. అకస్మాత్తుగా రోడ్డు మీదకి వచ్చారు కదా, నైటీలతో బయటకు వచ్చిన వాడు బోల్డ్ అంతమంది. అంటే చేతిలో ఏం లేవు, కొట్టుకుపోయినాయి. వీళ్ళు పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయారు. నిన్న అట్లాగ వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చారు అంటే అంతమందిని చూసాను నేను. మెయిన్ సమస్య ఏంటంటే కమ్యూనికేషన్ లేకపోవడం. సాధారణంగా ఇట్లాంటిది ఇదివరకు జరిగినప్పుడు ఏంటంటే రెవెన్యూ ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళని ఎలక్ట్ చేస్తుంది, రెవెన్యూ పోలీసుని ఎలక్ట్ చేస్తుంది. మైక్ ఇవి ఉంటాయి కదా, హెడ్ ఫోన్స్ తో అనౌన్స్ చేస్తారు. జీపులకి ఇవి ఉంటాయి కదా, వాటితో లేకపోతే హ్యాండ్ మైక్స్ తో అనౌన్స్ చేసేసి అర్జెంట్గా వెళ్ళిపోండి విజిల్స్ వేసి కేకలేసి పదండి అని తీసుకెళ్తారు. వెళ్ళకపోతే అప్పుడు వాడి తప్పు. కొంతమంది వెళ్ళకుండా ఉంటారు, మేము పైన ఉంటాంలేండి, మేము చూసుకుంటాంలేండి, ప్రాబ్లం లేదులే. వీళ్ళు ఏం చేస్తారు, అప్పుడు పైన ఆహారం అవన్నీ పెట్టుకుంటారు. అది గతంలో అలవాటు ఉన్నటువంటి. అట్లాంటిది ఒక్కసారిగా వదిలిపెట్టేసేటప్పటికి వాళ్ళు అందులో చాలా మంది ఇదివరకటి రోజుల్లో వరదలు ఇది వచ్చి చాలా రోజులు అయిపోయింది, దాదాపు 15-20 ఏళ్ళు అయిపోయింది కదా. దాని వలన ఇప్పుడు రత్నబిందు మేయర్గా ఉన్న టైంలో చివరి వరదలు వచ్చినాయి. ప్రకాష్ నగర్ అది కూడా ఇటుకు రాల. అప్పుడు పడవలో ఆమెతో కలిసి నేను వెళ్ళి కవర్ చేశాను ఆ రోజు టీవీ9 లో ఉన్నాడు. అదే లాస్ట్ చూసింది నేను. ఆ తర్వాత చూస్తే వరదలు లేదు. ఇప్పుడు ఇక్కడే కాకుండా కబేళా మునిగిపోయింది, హౌసింగ్ బోర్డు కాలనీ, ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ ఉన్న లేబర్ కాలనీలోకి వెళ్ళినాయి ఫస్ట్ టైం వరద. ఇదివరకు వర్షాలు వచ్చినప్పుడు రావడం చూసాం,
ఇప్పుడు అట్లా కాదు, బుడమేరు వరద లేబర్ కాలనీని ముంచింది, ఇటు ముంచింది. మొట్టమొదటిసారి కామకోటి నగర్ మునిగింది. కామకోటి నగర్ అంటే అది చాలా లోపలికి ఉంటుంది, అసలు కృష్ణానదికి దీనికి సంబంధం లే. అటు పక్కన కృష్ణానది వస్తేనేమో కొమరపాలెము ఆ ఏరియాలో మునగాలి, రావి చెట్టు లోపల పార్ట్లు. ఇటు పక్కన నీళ్ళు వస్తే మాక్సిమం ఆ లేబర్ కాలనీ అక్కడ దాకా. కామకోటి నగర్ అంటే ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. కామకోటి నగర్లోకి నీళ్ళు వెళ్ళడం ఏంటో నాకు ఇంతవరకు అర్థం కాదు, ఫస్ట్ టైం జరిగింది. ఓవరాల్ గా బుడమేరుకి సంబంధించింది అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యారు. రెండవది ఏంటంటే ఈ నిన్న ఇంకొక విచిత్రం నేను అబ్జర్వ్ చేసింది, ప్రతి ఒక్కడికి ప్రొక్లైనర్ ఒకటి తెప్పించుకోవడం, ఎవడికి వాడు గండి కట్టుకోవడం. ఎట్లాగా జరిగింది మొన్న నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సరైన ప్లానింగ్ అంటే ఇరిగేషన్ ఆ టైంలో ప్లాన్ చేయడం కూడా ఎవడు చేయలే. మొన్న ఏం చేశారు, ఆదివారం నేను అబ్జర్వ్ చేసింది, ఈ వాటర్ ఎటుపోవాలి, కృష్ణానదిలోకి వెళ్ళడానికి అటు పక్కన ఇక్కడ లేదు దారి. ఇదివరకు 33 తూములని ఉండేది విజయవాడ ఈ నున్న ప్రాంతంలో, ఇది సింగనగర్ ప్రాంతంలో 33 తూములు అంటారు. అంటే ఈ వాటర్ అక్కడ ఇట్లా బుడమేరు వాటర్ వస్తే 33 తూముల ద్వారా అవతలకి వెళ్ళిపోతుంది. ఆ 33 తూములు ఈ మధ్యకాలంలో ఏమైపోయినాయో తెలియదు. దాంతో చాలా వరకు ఇంత అయిపోయినాయి. అది ఇప్పుడు మీరు రింగ్ రోడ్ వస్తున్నారు కదా, రింగ్ రోడ్లోకి వచ్చేటప్పుడు సింగనగర్ నుంచి ఆ రింగ్ రోడ్లోకి ఎంటర్ అయ్యేటటువంటి రూట్లో లెఫ్ట్ సైడ్ చిన్న కాలం ఉంటుంది, అది క్రమంగా కుచించుకుపోయింది. ఈ అపార్ట్మెంట్ కడుతున్నారా లేకపోతే పొలాల, అది ఎంత పెద్ద కాలువ కాస్త పంట కాలువ లాంటిది, అది డ్రైన్ కాలువ అనమాట. అట్లాంటిది కాస్త కుచించుకుపోయి చిన్నదైపోయింది. ఇప్పుడు నిన్న అప్పటికప్పుడు ఏం చేశారు, అదంతా కొట్టుకుంటూ ప్రొక్లైనర్తో వెళ్ళి ఆ నీళ్ళని తీసుకెళ్లి ఆ నున్నెళ్ళే రోడ్డుకి సంబంధించి ఆ రోడ్లోకి పోసేశారు. అటుకి వెళ్ళేదాకా అటుకి మార్చేశారు. ఈ వాటర్ ఇక్కడ స్టాగ్నేట్ కాకుండా కొట్టుకుంటూ వెళ్ళారు, బాగానే ఉంది. ఈ నీళ్ళు అక్కడికి వెళ్ళిపోతాయి, ఇక అక్కడతో పని అయిపోయింది కదా అనుకున్నారు. అటు పక్కన ఊళ్ళలోకి వెళ్ళిపోయింది. అదేమైంది, అటు తిరిగి ఇటు తిరిగి రైల్వే ఓవర్ బ్రిడ్జ్, రైల్ బ్రిడ్జ్ ఉంది అక్కడ, చూసారు కదా హైవే మీద, దాని పక్క నుంచి వచ్చి మళ్ళీ ఇటే వస్తున్నాయి సింగనగర్ లో. ఇట్లా వచ్చిన నీళ్లు ఇలా వచ్చి సైకిల్ అవుతున్నాయి, అంతే అక్కడక్కడే తిరుగుతున్నాయి, ఇంకెక్కడికి పోవట్లేదు. ఈ పంట కాలువలోకి పోవాలి, మన ఏలూరు కాలువ ఇట్లా అయ్యో పక్క నిండి ఫ్లో అవుతుంటే కృష్ణానది మూలంగా ఎక్కడికి పోతాయి. వాస్తవంగా ఈ వాటర్ ఏంటంటే మనకు ఒకప్పుడు సిస్టము, ఈ బుడమేరు నీళ్లు ఇట్లా పోయి ఉప్పుటేరులోకి వెళ్ళి ఉప్పుటేరులో నుంచి కొల్లేరులోకి పోవాలి. 33 తూముల సిస్టమ్ నుంచి కొల్లేరులో నుంచి సముద్రంలోకి పోవాలి. కొల్లేరు ఆక్రమించేసుకున్నారు, ఉప్పుటేరు కుచించుకుపోయింది, ఈ పైన 33 తూములు పోయినాయి. ఇప్పుడు వరద వస్తే బుడమేరు కట్టదెగితే గతి లేదు. ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళిందంటే, అప్పుడు దేవినేనమ్మ ఈ అనౌన్స్మెంట్ చేశాక అంతకుముందు మీకు ఇటు ఊడా కాలనీ ఇటు పక్కన రేట్లు ఎక్కువ ఉండే, మొన్న రూట్ ఇది పెట్టాక ఈ నందమూరి నగరు, ఆ కట్టెనకాల ఉన్నటువంటి ఇందిరానాయక్ నగరు, ఆ ప్రాంతాల్లో కోట్ల రూపాయలు ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ 75 లక్షలు 80 లక్షలకి వెళ్ళిపోయింది. అపార్ట్మెంట్లో ఫ్లాట్ 60 లక్షలకు వచ్చేసింది ఆ ఏరియాలో. సత్యనారాయణపురం రేట్లు వచ్చేసింది ఆ ఏరియాలో, ఎందుకంటే ఇది పార్కింగ్ ఉన్న రూటు ప్లస్ కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి రూటు, అందులో ఇండివిజువల్ హౌసెస్ వచ్చేస్తున్నాయి. ₹1 1.5 కోటికి ఇండివిజువల్ హౌసెస్ వెళ్ళిపోయింది. అంత వెళ్ళింది కాస్త ఇప్పుడు అందుకని జనాలు వచ్చేసారు. అదే కాకుండా ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి వచ్చేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మధ్య కాలంలో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈ గత 10 ఏళ్లలో చంద్రబాబు గారు ఇక్కడికి తీసుకొచ్చాక, ఆ తర్వాత జగన్ వచ్చాక కూడా అమరావతి కాదన్నాక ఇటు ఏరియాలో విల్లాలు పెరిగిపోయినాయి, అపార్ట్మెంట్లు పెరిగిపోయినాయి. ఒక్కొక్క విల్లా 2.5-3 కోట్లకి అమ్మారు. నిన్న చూస్తే పాపం వాళ్ళు అందరూ లగ్జరీ బ్యాచ్. వీళ్ళది ఒక బాధ, ఇక్కడేం మధ్యతరగతి ఒక బాధ, లేబర్ది ఒక బాధ, ధనికులదో బాధ. వాళ్ళు పెద్ద కార్లు వేసుకుని ₹1 కోటి కార్లు వేసుకుని వాళ్ళ బంధువులు వస్తున్నారు. చివరికాలం లోపల నుంచి ఎట్ట బయటికి తేవాలో తెలియదు. లోపలికేం వెంచర్ ఉంది, బయటేమో నీళ్లు ఉన్నాయి, ఆ లోపలికి నీళ్లు ఉన్నాయి, పైన ఫ్లోర్ లో కూర్చుని ఉన్నారు. తర్వాత నిన్న మధ్యాహ్నం కొంచెం నీళ్లు శాంతించిన టైం కొద్దిగా తగ్గింది, ఇది ఆదివారం మధ్యాహ్నం, ఇదే నిన్న పొద్దునికి సోమవారం పొద్దునికి. ఆ టైంలో ట్రాక్టర్లు వేసుకెళ్ళి పెద్ద ట్రక్కులు తీసుకెళ్ళి వాళ్ళకి బల్లలు అవి పెట్టి ఒక్కొక్కళ్ళని ఎక్కించుకుని దాంట్లో మళ్ళీ బయటికి తీసుకొచ్చి వీళ్ళ కార్లలో ఇళ్ళకి తీసుకెళ్ళాలి బంధువుల దగ్గర. నిజంగా ఒక క్రైసిస్ అనేటటువంటిది అన్ని వర్గాలు. నిన్న అక్కడ 2 రోజులు కంప్లీట్గా ఆడే కూర్చుని ఉన్నా. అందువల్ల చూస్తే అనిపించింది ఏంటంటే అడ్మినిస్ట్రీరియల్ ఫెయిల్యూర్, సరైన ప్రణాళిక లేకపోవడం, అధికారులు అక్కడే ఉంటున్నారు, వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు లేడు. నిన్న మరీ విచిత్రం ఏంటంటే పడవ వచ్చింది, పడవ దించాలి, పడవని ఎట్లా దించుతారు, హైడ్రా కావాలి.
హైడ్రా ఉండదు. ఉమ్, 4:30-5 గంటలు పక్కన లోపలేమో చస్తంటే జనాలు, ఉమ్, పడవ దించడానికి ఉమ్, హైడ్రా లేదు. లేదు. ఉమ్, ఎవరు చెప్పాలంటే ఎంఆర్ఓ, మున్సిపాలిటీనేమో ఉమ్, రెవెన్యూ, ఇట్లా ఒకరికొకరు మాట్లాడుకున్నాం. అవును. చివరికి అంతా చేసి హైడ్రా వస్తే ఉమ్, దీంట్లో డీజిల్ లేదు. ఉమ్, అప్పు డీజిల్ గురించి ఉమ్, ఆలోచన. ఉమ్, అందులో అతను ఏమంటాడు, డీజిల్ పోయిస్తే నేను వస్తా, లేకపోతే నాకేం సంబంధం అంటాడు. అంతే మరి. ఉమ్, నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు పడవకి డీజిల్తో సహా నువ్వు మొత్తం మాకేం సంబంధం లేదు, ఉమ్, నీకు పొద్దు నుంచి సాయంత్రం దాకా పనిచేసేందుకు ఇంతనే ఇవ్వాలి. అంతే. అట్లాంటి ప్లానింగ్ ఏం లేదు. డీజిల్ మనం పట్టుకొచ్చాం కదా పడవస్తుందని. అప్పటికప్పుడు మళ్ళీ పరుగులు పెట్టుకుంటా, ఎవరు నేను స్పాన్సర్ చేస్తాను, నాకే చిరాకేసి నేను ఎత్తను పోని తీసుకెళ్లి పోయిపించండి అంటే అప్పుడు ఎంఆర్ఓ గారు అక్కడ ఎవరితో మాట్లాడి మళ్ళీ అప్పటికప్పుడు అరేంజ్ చేసి ఆయిల్ పోయించాడు. అదంతా అయితే ఫుడ్, ఆదివారం పూట ఒక్కళ్ళకి ఫుడ్లే. ఆదివారం పొద్దుననగా అలా నిలబడిపోయిన వాళ్ళు, ఎవరన్నా కొంత ఏ బియ్యం పట్టుకుపోయిన వాళ్ళు, లేకపోతే అందులో హెలికాప్టర్ లో ఆహార పట్లాలు అక్షయ పాత్ర ఫౌండేషన్ 1,50,000 మందికి పంపిణీ చేసాం. అది నిన్నటించి, నిన్న పొద్దున్నుంచి అక్షయ పాత్రతో బిగినది. మొన్న మొదటి రోజున ఆదివారం అయితే ఏమీ లేదు ఎవరికి. మంచి బాబు గారు శనివారం సాయంత్రం నుంచే వచ్చేసారని చెప్తున్నారు కదా. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం సోమవారం వరకు కంటిన్యూగా తిరుగుతున్నారని చెప్తున్నారు. ఆయన కూడా ఆహార పట్టాలు పంపిణీ చేస్తున్నారు. సమస్య ఏంటంటే ఆయన తిరుగుతూ ఉండటం వల్ల వచ్చిన సమస్య. ఇప్పుడు ఏం చెప్పాలి నువ్వు, అరే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, ఏం చేశారు, పేపర్లో పబ్లిసిటీ. ఆయన రాత్రిపూట పడుకున్నాడు, 74 ఏళ్ళు ఆయన నిద్ర మేలుకున్నాడు. ఇది కాదు కదా కావాల్సింది. అక్కడ వరదల్లో ఉన్నోడు మేలుకుని వస్తున్నారే, తిండి లేక వస్తున్నాడే, అది కదా. మనమే ఇక్కడ తిండి మానేయము, లేకపోతే ఏసీలో మానేయం కదా. అదేమంటే బస్సులోను ఇది లేకపోతే తిరుగుతూనే ఉంటాం కదా. మనం తిరగడం వల్ల ఏమైంది, అసలు ఇక్కడ పని ఏం జరగట్లా. ఆఫీసర్లు ఆహారం రావాలి, ఫస్ట్ ఏం కావాలి, హెలికాప్టర్తో డిస్ట్రిబ్యూషన్. ఆదివారం ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశాడు? నిన్న కూడా సోమవారం మధ్యాహ్నం అది కూడా ఒక 2-3 ప్లేసెస్లో డంప్ చేశారు. అసలు మొన్ననగా నీకు శనివారం ఏమో తెలిసినప్పుడు ఏం చేయాలి, టోటల్ ఎన్ని దింపాలా, ఏం చేయాలి, వాటిట్లో ఎన్ని హెలికాప్టర్లు దించాలా, డ్రోన్లు ఉన్నాయి. అరే బాబు అర్జెంటుగా డ్రోన్లు ఉన్న వాళ్ళందరూ రండి ఆహారం పంపిద్దామంటే ఎట్లుంటది, పడవలు ఎన్ని రావాలి. శనివారం సాయంత్రంగా అయినప్పుడు ఆదివారం మధ్యాహ్నానికల్లా 100 పడవలు దిగాలి ఇక్కడ. స్పీడ్ బోట్లను దించాలి. స్పీడ్ బోట్లు ఎక్కడ వచ్చి వచ్చినాయని నాటు పడవలకి ఇంజనీర్స్ తీసుకెళ్లారు. ఆ పడవల వాళ్ళకి ఏం చెప్పలేదట, డబ్బులు చేతికి ముందేమి ఇవ్వలేదట. చివరికి జనాల దగ్గర వసూలు చేసుకున్నాను, నేను తీసుకురావాలంటే ఎట్లాగానే. అదేది బుల్డోజర్లుగా, ఇదే దాని పేరు ఏంటిది, ప్రొక్లైనర్లుగా, జేసీబీలు అయితే కాస్త లోపలికి వెళ్ళాలి. మొత్తం 3 ట్రాక్టర్లు ఒక హైడ్రాతో ట్రై చేశా, లోపలికి వర్కౌట్ కాదు. అక్కడ దాకా వెళ్తున్నాయి, పోలీస్ స్టేషన్ దాకా వెనక్కి వచ్చేసే పరి. వాటర్ ఫ్లో ఆ రేంజ్ లో అప్పుడు ఏం కావాలి, స్పీడ్ బోట్ ఉండదు. ఇది తెలియకుండా మాట్లాడాను నేను, ఎందుకంటే పోలవరం వరదలో చూసాను నేను, ఇదివరకు ఇదే కృష్ణ వరదలో చూసా, పెద్ద పెద్ద బోట్లో తిరిగిన వాళ్ళమే. కాబట్టి అలాంటి వాటిని కంట్రోల్ చేయాలంటే ఆ బోట్లు కావాలి, తెప్పించేవాళ్ళు లేరు. ఆహారం రెడీలో ఉండాలి. ఫస్టే అన్నము పులిహారలు ఉండవు, రొట్టెలు, పాల ప్యాకెట్లు, బిస్కెట్లు ఎయ్యి దొరుకుతాయి పట్టుకొచ్చేయాలి. ఇదంతా సేకరించుకురావాలి రెవెన్యూ డిపార్ట్మెంట్. ఆడి చేతికి డబ్బులు ఇవ్వాలి. క్రైసిస్ మేనేజ్మెంట్ దగ్గర డబ్బులు తగలడ్డాయి, అక్కడ SDRF దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇక్కడ మనకి కేంద్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి డబ్బులు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి ఓ బల్క్ అమౌంట్ ఉంది. అక్కడ వేల కోట్ల రూపాయలు పడి ఉన్నాయి. తీసుకెళ్ళడం అవి బట్టరా, పాలు బట్టరా, మంచినీళ్ళు బట్టరా, బాటిల్ బట్టరా, ప్యాకెట్లు బట్టరా అంటే అన్ని ప్లాంట్ల నుంచి చెక్క అలా ఫోన్ నెంబర్ ఉండాలి. నువ్వెన్నిస్తావు డబ్బులు పట్టిపోయి అంటే చెక్క జరిగిపోయేది. ఒకప్పుడు జరిగినాయి. అట్లాగే ఆ ఏరియాలో పునరావాస శిబిరం ఉండాలి, ఆహారం పొట్లాలు అక్కడ ఉండాలి. ఒకవేళ బయటకు వచ్చినోడికి అది ఇవ్వాలా, అదేమి లేదు. బయటికి ఎవడొస్తాడు? చివరికి నిన్న పరిస్థితి ఏంటంటే, నిన్న మధ్యాహ్నానికి కొంచెం తగ్గాక నడుము లోతుకి నీళ్ళు వచ్చినటువంటి కుందావరి కండ్రిక, శాంతినగర్ ఇట్లాంటి వాళ్ళు కర్రలు పట్టుకుని వస్తే ఈ దాతలు తెచ్చారు నిజంగా దేవుళ్ళోళ్ళు. దేగిశాల్లో పట్టుకొచ్చారు పులిహారలు, పరవాణాలు, దద్దోజనాలు, అవి పట్టుకొచ్చిస్తే వాటి కోసం ఎగబడాల్సిన పరిస్థితి వచ్చింది జనాలు. అదే శుభ్రంగా గవర్నమెంట్, అక్కడ గవర్నమెంట్ కూడా వచ్చినాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ బస్సులోనే తీసుకోవా అన్నాడు. ఒకటి చేతికి ఒక పెట్టే పట్టుకుపోతాడు అంతే. వాడెవడు ఇచ్చేవాళ్ళు. అక్కడే రెవెన్యూ ఉంది, అక్కడే పోలీసు ఉన్నారు, అక్కడే ఫైర్ ఉన్నారు, అందరూ ఉన్నారు. మేనేజ్మెంట్ అనేటటువంటిది గ్రౌండ్ లెవెల్ ఎవడు కాదు. మంత్రి వస్తున్నారు, ఆ టైంలో గబగబా వెళ్తున్నారు, అయిపోతుంది. ప్రత్యక్షంగా గమనించింది ఏంటంటే, ఆకలేస్తుందని గబక్కన వస్తే లేదు. నాకే బాధ అనిపించి
ఓ 25 పొట్లాలు నేనే పార్సిల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని నిజమైన ఆకలి అయినటువంటి వాళ్ళకి తీసిస్తా వచ్చా. అంటే అక్కడ సమస్య ఏంటంటే సమన్వయం లేదు అధికారుల మధ్య. ఎంతసేపటికి పేపర్ నేను అక్కడి నుంచి సెంటర్కి వచ్చి రోడ్డు మీదకి వచ్చి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ టీవీ చూస్తుంటే చంద్రబాబు అక్కడ తిరిగారు ఇక్కడ తిరిగారు జనాలందరికీ కడుపు నిండా తిండిపోయి ఇచ్చేస్తున్నారు, అక్కడ పొట్లాలు ఇక్కడ పొట్లాలని వస్తుంది. ఇక్కడ చూస్తే నేను బయటకు వచ్చి నేను అక్కడ నుంచుని అప్పటికి నిజంగా బయటలన్నీ తీసేస్తే అదేదో మనం వాళ్ళకి శత్రువులుగా అయిపోతాం అని వదిలేసాం, మనకెందుకు కానీ అని. కానీ అసలు వాళ్ళకి చూస్తుంటే ఒక్కొక్కళ్ళు ఏందండి ఎవడు పట్టించుకోరు ఏంటండి మమ్మల్ని. ఇంకోటి అన్నిటికంటే దరిద్రం ఏంటంటే కమ్యూనికేషన్ చాలా ముఖ్యం ఆ టైంలో. ఇప్పుడు నువ్వు బండ్లు పంపించలేకపోతున్నావు కదా, ఏది నువ్వు ఆ లోపలికి వెళ్ళలేకపోతున్నావు, కొన్ని మైక్ అనౌన్స్మెంట్ చేయించలేకపోయావు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఏంటి ప్రాబ్లం అంటే ఆ ఏరియాలో ఎట్లా పనిచేస్తుంటావు? సెల్ ఫోన్ సిగ్నల్స్ అన్ని అట్లాగే ఉంటాయా? మొబైల్ టవర్స్ తెచ్చుకోలేమా గబక్కన? తెచ్చేస్తే సిగ్నల్ ఉంటే పబ్లిక్కి టెన్షన్ ఉండదు. నువ్వు కమ్యూనికేట్ ఒక వాట్సాప్ మెసేజ్ పెడతావు లేదా ఒక ఫోన్ మెసేజ్ అందరికి కలిపేసి సామూహికంగా ఇస్తావు. ఇదిగో నీ ఏరియాలో ప్రకాష్ నగర్లో 8 అడుగులు ఉంది, ఉడా కాలనీలో 6 అడుగులు ఉంది, మీకు ఆహారం పొట్లం ఇటుకు వస్తుంది, మీరు ఆ ఏరియాలో తీసుకోండి. ఇది రావాలంటే నీ ఫోన్ పనిచేయాలి. సరే కరెంట్ లేకపోవడం వల్ల ఫోన్ 2వ రోజుకి పని చేయలేదంటే ఒప్పుకుందా. చాలా మంది వాళ్ళు తెలివైన వాళ్ళు ఏం చేశారంటే 2-3 ఫోన్లు ఉంటున్నాయి కదా ఇప్పుడు, 2 ఫోన్లని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుని ఒక ఫోన్ వాడతా అట్లా జాగ్రత్త చేసుకున్నారు. అసలు అలాంటి వాళ్ళకున్న ఐడియాలో 10వ వంతు మనకుంటే పైగా సీఎం తిరుగుతున్నప్పుడు బిఎస్ఎల్ తప్ప వేరేదేం పనిచేయదేమో, జామర్స్ ఆన్ లో ఉంటాయి కదా ఆయన వరకే కదా సరౌండింగ్ అసలు లేదు. ఆ ఏరియా మొత్తం ఎక్కడా లేదు, ఆ ఏరియాలో ఎక్కడా కూడా. ఏంటంటే నా డౌటే కావాలని చెప్పి ఆపేశారేమో. ఎందుకంటే ఎవడికాడు తన ఇంటి ముందుది తనకి తిండి దొరకలేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు కదా, కొన్ని లక్షలు వచ్చుండే ఆ పోస్టులు పెట్టుంటే. ముందు వాళ్ళకి ఆ కమ్యూనికేషన్ అందనీయకుండా ఆపేశారేమో అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు సింగినగర్ లోపల నీళ్లు మునిగినాయి కాబట్టి అక్కడ టవర్ అనుకోవచ్చు. సింగినగర్ రోడ్డు మీద నేను ఉన్నా, హైవే మీద సిగ్నల్ ఎందుకు రాదు? 2 రోజుల సిగ్నల్ రాలా. రామవరపాడు పైకి రోడ్డు మీదకి వెళ్తే కానీ సిగ్నల్ రాలా. రామవరపాడు రోడ్డు మీదకి వెళ్ళి హైవే మీదకి వెళ్తే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది కదా, ఇన్నర్ రింగ్ రోడ్డు మొత్తం సిగ్నల్స్ లేవు, అటు సితారా వైపు సిగ్నల్స్ లేవు, కరెక్ట్ గా వరద ప్రాంతాల సిగ్నల్స్ లేకుండా అయింది. అదేంటి ఎక్కడో చిన్న టవర్స్ ఉన్నాయంటే అనుకోవచ్చు, హైవే కదా అది. ఇన్నర్ రింగ్ రోడ్ అనేది హైవే ఇంటర్లింక్డ్ కదా. బెజవాడ ఈ స్థాయిలో ఒక 4 రోజులకి ఇలా గజగజగా వణుకుతోందంటే లోతట్టు ప్రాంతాలు పెరిగినాయి బెజవాడలో అనుకోవాలి. లోతట్టు ప్రాంతాలు పోయిన వాటిని మళ్ళీ లోతట్టు ప్రాంతాలుగా చేశారు. ఇప్పుడు ఇదివరకు సింగనగర్ లోతట్టు ప్రాంతం, అంటే ఒక రకంగా కృష్ణలంక ఇటు సైడ్ చూస్తే సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు. ఫస్ట్ అది లోతట్టు ప్రాంతం అనుకునేవారు, ఇప్పుడు చూస్తే ఇటు వచ్చింది. అంటే పెరిగినట్ట లేదంటే అయిపోయి ఇవి మొదలైనయా? వాస్తవంగా ఇది ఒకప్పుడు ఏంటంటే బుడమేరు ముంపు ప్రాంతం, ఆ ముంపు నుంచి బయట పడేసింది అన్నది అబద్ధం అన్నది తేలింది. అది అవును, బయట పడేసి ఉంటే ఇప్పుడు అది నువ్వు ఇప్పుడు ఉంది రిటైనింగ్ వాల్ దేంతో పెట్టావు? బుడమేరు అనేది ఒక కాలువ, కాంక్రీట్ తో ఏమన్నా గోడ వేసామా? కాంక్రీట్ తో గోడ వేసామా? లేదు. కాంక్రీట్ తో గోడ వేస్తే కాంక్రీట్ డెవలప్మెంట్ అని చెప్పాలి. అప్పుడు శాశ్వతంగా ఈ ప్రాంతానికి విముక్తి కలుగుతుంది. కాంక్రీట్ వేయాలి, మామూలు మట్టి కట్ట కొట్టుకుంటే ఎట్ అయిపోయింది. అదే కాంక్రీట్ తో వేస్తుంటే అసలు ఈ టెన్షన్ ఎందుకు ఉండేది? 100,000 కోట్లు ఖర్చు పెట్టాం మనం పట్టిసీమ కోసం, ఆ ఏరియాని ఆ మట్టితో చేయడానికి. కాంక్రీట్ కదా మనకి. ఈ వరదతో కొత్త భయం మొదలైందా బెజవాడకి ఒక రకంగా? అంటే ఇప్పుడు పెద్ద రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ పడుతుంది దీని మీద. ఏ ఏరియాలో అయితే ఇప్పుడు పుంజుకుంటున్న ఏరియాలు ఇవన్నీ కూడా ఇదివరకు వేలల్లో ఉన్నాయి, ఇప్పుడు లక్షలకి రియల్ డెవలప్మెంట్ ఆగిపోతుంది దాని మూలంగా. ఇంకోటి ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏంటి అనేది వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నిటికంటే సమస్య ఏంటంటే క్రైసిస్ ని అనూహ్యంగా అంటే 16 మంది చనిపోవడం అంటే పాలనా యంత్రంగా వైఫల్యం. అంతే, రైట్. చూద్దాం. 4 రోజులుగా బెజవాడ అయితే గజగజ వణుకుతోంది. క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో ఇక బాబు గారు ఫెయిల్ అయ్యారా సక్సెస్ అయ్యారా అనేది ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ చూస్తూ ఉంటే ఇంకా ప్రజలే అర్థం చేసుకోవాలి, ప్రజలకి అర్థమవుతుంది.